అందరికీ నమస్కారం. ఎక్కడైతే దళితులు ఆర్థికంగా ఎదుగుతారో, ఎక్కడైతే దళిత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉంటారో, లేకపోతే ఆ స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తలుగా అది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఎక్కడైతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్స్ అక్కడ రూలింగ్లో ఉంటారో, అక్కడ పెత్తనం చేసే స్థానంలో దళితులు కనుకుంటే అగ్రవర్ణాలు సామూహిక మాటల దాడికి తెగబడతాయి అనే దానికి నిదర్శనమే ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కొండేపి నియోజకవర్గం. ఇక్కడ మనం ఒక పార్టీకి చెప్పటంలా ఇద్దరు దళిత నేతలే, ఇద్దరు మాదిగ నేతలే. ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు మీద అక్కడ కొంతమంది అగ్రవర్ణాలు పనిగట్టుకొని మరి పితురులు చెప్పేందుకు కూడా రాజధానికి బయలుదేరినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. నియోజకవర్గంలోని ఓట్ల సేతయ్య, నారపరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రవీంద్రారెడ్డి, జనసేనకు సంబంధించినటువంటి భీమిశెట్టి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా పనిగట్టుకొని కొన్ని కారుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఎరిక్షన్ బాబు మీద కంప్లైంట్ చేయడానికి కూడా మొన్న బయలుదేరి వెళ్ళి అక్కడ ఎరిక్షన్ బాబు మీద కూడా సాడీల రూపంలో చెప్పినటువంటి సందర్భాలు ప్రజలందరూ తెలుసు, అన్ని పేపర్లో కూడా ప్రముఖంగా మారాయి. ఇక్కడ ఎర్రగొండపాలెంలో కూడా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎరిక్షన్ బాబుకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఒక పథకం ప్రకారం, అదేవిధంగా ఉద్యోగుల పనితీరు అయితేమి వీటి మీద ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పార్టీ సభ్యత్వాలు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కూడా ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఎరిక్షన్ బాబు మీద అక్కడ అగ్రవర్ణాలు పెత్తనం చేయాలి, ఆయన తప్పించాలి. ఎందుకంటే కేవలం ఒక ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేయాలంటేనే ఒక 4-5 నెలల వరకు ఇన్ఛార్జిని అక్కడ ప్రకటించి ఆ టైంలోనే ఆ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల పెత్తనం ఉండాలనేది అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కోరుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళ పని ఇదే. అదేవిధంగా కొండేపి కాన్స్టిట్యున్సీలో అసలు వైసీపీ గెలిచే పరిస్థితే లేదు. గత 3 దఫాలుగా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ విజయదుందువి మోగిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వైసీపీని గాడిని పెట్టేందుకు ఆదిమూలపు సురేష్ గారు కూడా ఒక పథకం ప్రకారం ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కొంత ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి కూడా ప్రతి గ్రామాన్ని పిలుచుకొని అక్కడ మీటింగ్ పెట్టుకునే సందర్భంలో కూడా మొన్న జరిగినటువంటి పోరుబాట కార్యక్రమంలో ఆయన ఒక ప్లాన్ ప్రకారం ఎలా చేయాలని ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సామంతులు రవికుమార్ రెడ్డి గారు తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని, పోలీస్ స్టేషన్లో రావాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కొంత వాగ్వాదం. ఇవన్నీ ఏంటంటే ఎక్కడైతే మాదిగ నేతలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎదుగుతారో అక్కడ ఈ అగ్రవర్ణాల దాడులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఇదంతా కూడా ప్రకాశం జిల్లాలోనే జరగటం కొసమెరుపు. సో ఇప్పటికైనా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కలగజేసుకొని వీరిద్దరికి కూడా అధినేతల సపోర్ట్ ఉంది. ఆదిమూలపు సురేష్కి జగన్మోహన్ గారి సపోర్టు, ఎరిక్షన్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది. అధినేతలు వీళ్ళ మీద వీళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కూడా రైట్ అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ మాదిగ నేతల మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉన్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మాదిగ సోదరులందరూ కూడా ఏకం కావాలి. మేమున్నా మాది అని చెప్పి కొన్ని కుల సంఘాలు పట్టించుకోకపోవటం కూడా ఒకంత. మరి ఇదే అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో లేవా విమర్శలు దీనికి సంబంధించి? అక్కడ విభేదాలు లేవా? మరి వాళ్ళు అక్కడ పోయి కంప్లైంట్ చేయట్లేదే? రాజధానిలో ఉన్నటువంటి టీడీపీ నేతలకు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? దళితులంటే చిన్నచూప? ప్రత్యేకంగా మాదిగక సామాజిక వర్గం అటువంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఎందుకు జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి.